హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా మినప మురుకులు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కప్పు మినపప్పును తీసుకోండి. శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని కుక్కర్లో 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలండి. చూసారుగా, మెత్తగా ఉడికింది. దీన్ని పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి, పేస్ట్ లాగా. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల బియ్యపిండిని తీసుకోండి. 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కదండి, కాబట్టి ఇప్పుడు 2 కప్పుల బియ్యపిండి. దానికి సాల్ట్ తగినంత, వాము 1 టీ స్పూన్ వేసుకొని వేడి నూనె పోసుకోవాలండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ పోసుకుంటే చాలండి. వేసుకొని బాగా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలండి. చూశారు కదండి, ఇట్లా పిండి గట్టిగా పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలండి. అట్లా మొత్తం పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం ఆ బియ్య పిండిలో వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలండి. మధ్యలో అవసరమైతే నీళ్లు కొద్దిగా చల్లుకొని కలుపుకోవచ్చండి. సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలండి. కదండి, సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మురుకుల గొట్టంలో ఆయిల్ తీసుకొని గ్రీస్ చేసి కొంత పిండిని తీసుకొని ఇలా స్టఫింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక షీట్ మీద మురుకులు ఒత్తుకోండి. ఇప్పుడు వేడి నూనెలో నెమ్మదిగా వేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఈ మురుకులు నూనెలో వేయంగానే వెంటనే కదపకండి. 1 నిమిషం ఆగిన తర్వాత తిప్పుకోండి. చూశారు కదండి, 2 వైపులా బాగా వేగాయి. ఇవి ఇంతకు మించి రంగు రావు. మినప్పిండి జంతికలు అవ్వటం వల్ల ఎక్కువ బ్రౌన్ రావండి.
చూసారు కదండి, చాలా క్రిస్పీగా యమ్మీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి.